ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు టెన్షన్ పడుతున్నారా? ఎన్నికల కమిషన్కు సమాంతరంగా పార్టీ వ్యవస్థను నెలకొల్పారా? మాట వినని ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ ఇచ్చారా? పీసీసీ చీఫ్ మాటను పట్టించుకొని నాయకులపై వేటు తప్పదా? తెలంగాణలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ పై అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఈ ప్రక్రియతో ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతోందని బీజేపీ మినహా అన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎస్ఐఆర్ పై అధికార కాంగ్రెస్ తమ నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించి వారికి ట్రైనింగ్ ఇచ్చి రాబోయే ప్రమాదాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది. అన్ని నియోజకవర్గాల నుంచి ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై సీఎం రేవంత్ రిపోర్టు తెప్పించుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, మంత్రులతో సీఎం, పీసీసీ చీఫ్ ఎప్పటికప్పుడు జూమ్ మీటింగ్ నిర్వహిస్తూ చేపట్టాల్సిన చర్యలను వివరిస్తున్నారు. అధికారంలో ఉన్న తమకి తెలియకుండా నియోజకవర్గాల్లో ఏమీ జరగదనే ధీమాతో ఉన్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు సైతం ఓటమి తప్పలేదని, నాయకులు అప్రమత్తంగా లేకపోతే తెలంగాణలోనూ తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని హస్తం పెద్దలు టెన్షన్ పడుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికీ 30% ఓట్ల మ్యాపింగ్ జరగలేదు. మరో 30% ఇంకా నిర్ధారణ కాని ఓట్లు ఉన్నాయి. ఈ లెక్కన కేవలం 40% ఓట్లు మాత్రమే సరిగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఓట్లను కాపాడుకోకుంటే ఎన్నికల సమయంలో ఇబ్బందులు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని, కాంగ్రెస్ ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం పార్టీలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని నాయకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పార్టీకి సంబంధించిన అంశమని, పార్టీ చెప్పిన పని చేయకపోతే ఏ స్థాయిలో ఉన్న వారైనా క్షమించేది లేదని సీఎం తేల్చి చెప్పారు. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోవాలని, వారు యాక్టివ్ లేకపోతే మార్చేస్తామని సీఎం, పీసీసీ చీఫ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా లేని ఎమ్మెల్యేల వివరాలు తన దగ్గర ఉన్నాయని, వచ్చే 10 రోజుల్లో పద్ధతి మార్చుకోకపోతే వారి పేర్లను బయట పెడతానని సీఎం హెచ్చరించారు. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన కాంగ్రెస్ నేతలు ఎస్ఐఆర్ విషయంలో ఎన్నికల కమిషన్ స్ట్రక్చర్ కు అనుగుణంగా తమ పార్టీలో సమాంతర స్ట్రక్చర్ ని రూపొందించారు. ఎన్నికల కమిషన్ నుంచి బూత్లకు BLOలు ఉండగా, కాంగ్రెస్ తరపున BLAలను, AEROకు సమాంతరంగా పార్టీ తరపున మండల అధ్యక్షులు, డివిజన్ ప్రెసిడెంట్లను నియమించారు. ఈసీ తరపున ఉండే EROలకి సమాంతరంగా ERO కోఆర్డినేటర్లుగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను పెట్టారు. ఈసీ తరపున జిల్లాల్లో DEOలు ఉండగా, పార్టీ తరపున DCC అధ్యక్షులతో పాటు ఒక అడ్వకేట్ ను నియమించారు. వీరితో పాటు ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ, పార్లమెంటు వారీగా కోఆర్డినేటర్లను నియమించి కాంగ్రెస్ ఓట్లు చేజారిపోకుండా ఉండేందుకు పార్టీ పెద్దలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.